హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకైతే కిరాయి అయితే వచ్చింది. ఈ కిరాయి వచ్చేసి మనమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ లో నారపల్లి దగ్గర టైల్స్ వేసుకోవడానికి వెళ్తున్నాము. ఓకేనా? మన వీడియోని అయితే లైక్ చేసి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా మనం ఇలాంటి వీడియోస్ చేసి మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మా ఊరు వచ్చేసి మోత్కూరు పక్కన పంకబండ్ అనే విలేజ్. ఇక్కడ మా ఊరు దగ్గర నుంచి వెళ్ళి మనం వెళ్ళే లొకేషన్ కి ఒక 80 కిలోమీటర్లు అయితే వస్తుంది. 80 కిలోమీటర్లు మనం వేసుకొని లోడు అంటే టైల్స్ కి వెళ్తున్నాం కదా. టైల్స్ ఎన్ని బాక్సులు అంటే మనకు ఒక 2 టన్నులు అని చెప్పారు. 2 టన్నుల లోడ్ అయితే ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి మన విలేజ్ కి ఎంత కిరాయి తీసుకుంటున్నాం అనేది నేను ఎండింగ్ లో చెప్తా. ఎందుకంటే మీరు ఎంత ఇన్ని కిలోమీటర్లకు మీరు ఎంత ఎంత కిరాయి తీసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ అయితే చేయండి. మన అఖిల్ ట్రక్ వ్లాగ్స్ లో వీడియోస్ అయితే ఇలానే వస్తుంటాయి. కిరాయికి వెళ్ళేది ప్లస్ ఎక్కడికి వెళ్తున్నామో, ఎన్ని కిలోమీటర్లు కిరాయి ఎంత తీసుకుంటున్నాం అని చెప్పేసి. అంటే నాకంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు, లేదు అంటే మీకంటే నేను తక్కువ తీసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరుగానే అయితే ఉంటుంది. కాంపిటీషన్ బట్టి అయితే కిరాయిలు అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజులలో అయితే మొత్తం కాంపిటీషన్ నడుస్తుంది. చాలా దిక్కుల్లో అయితే బండ్లు ఎక్కువ అయిపోయినాయి. కొత్త కొత్త బండ్లు వచ్చి పాత బండ్ల వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే పడుతుంది. అప్పటి నుంచి వెళ్ళి సీనియారిటీ ఉన్న వాళ్ళకు అప్పుడున్న కిరాయి అదే పోతారు, ఇప్పుడున్న కిరాయి అదే పోతారు. సేమ్ అయితే ఈక్వల్ అయితే నడుస్తుంది. మనం ఎక్కువ అయితే మోత్కూరు నుంచి అయితే కిరాయిలు అయితే కొడుతుంటాం మనం ఎక్కువ. ఎందుకంటే బయటకి వెళ్ళొచ్చు కానీ బయటకు వెళ్ళి కిరాయిలు అయితే కొట్టడానికి అంటే ఎక్కడి నుంచో కిరాయిలు వస్తుంటాయి. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంటాం. వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది కిరాయిలు. ఎందుకంటే మనం అవైలబుల్ అక్కడ ఉన్నాం కదా. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి కిరాయి తీసుకోవడం అంటే చాలా పాసిబుల్ అయితే కాదు. మనమైతే పొద్దున్నే అయితే స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి అయితే 8 అయితే అవుతుంది. 8 గంటలకైతే బయలుదేరినాం. మెల్ల అయితే వెళ్ళి సీదా భువనగిరి నుంచి వెళ్ళి గట్కేసారి వర్షం వచ్చేలాగా అయితే ఉంది. మొత్తం అయితే మబ్బులు అయితే పట్టాయి. వర్షం వస్తే అయితే పట్ట అయితే మంచిగా అయితే నీట్గా అయితే కట్టుకోవాలి. పట్ట కట్టేసుకొని మంచిగా నీట్గా బయలుదేరిపోవాలి. మనం అయితే తొందరగా వెళ్ళిపోదాం. లోడింగ్ దగ్గరికి వెళ్ళిపోయినాక అయితే మొత్తం అయితే చూపిస్తా. సరే అయితే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అదే విధంగా మన వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. మోత్కూరు నుంచి వచ్చినాక ఫస్ట్ వరంగల్ బైపాస్ అయితే వస్తుంది. లెఫ్ట్ కి అయితే హైదరాబాద్, రైట్ కి అయితే వరంగల్ అయితే వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళినాకనైతే మనకు యాదగిరి గుట్టకి అయితే వెళ్ళిపోతుంది. యాదగిరి గుట్ట వచ్చేసి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అయితే వస్తుంది. స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ రాయగిరి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి ఇక్కడ రైట్ అయితే తీసుకుంటే సీదా అయితే యాదగిరి గుట్టకి అయితే వెళ్ళిపోతుంది. మనం ఇక సర్వీస్ రోడ్ లో అయితే చక్కగా హైదరాబాద్ కి అయితే వెళ్ళిపోవాలి. రాయగిరి దాటినాక అయితే బైపాస్లో వస్తుంటే రైట్ సైడ్లో అయితే మనకు భువనగిరి రేణుకెళ్ళమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్లో అయితే కనిపించేది స్వర్ణగిరి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇంతకుముందుకు అయితే మేము వెళ్ళినాము ఒక 2 సార్లు. మళ్ళీ ఒకసారి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యాదగిరిగుట్ట, భువనగిరి ఎల్లమ్మ, స్వర్ణగిరి 3 అయితే కలిసిపోతుంది. బీబీనగర్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టోల్గేట్ దగ్గరకు వచ్చినాక అయితే ఇక్కడైతే ముందు వ్యాన్ అయితే కనిపిస్తుంది కదా, మనీ వ్యాన్ అయితే ఇక్కడ వచ్చేసి ఫాస్టాగ్లో అయితే డబ్బులు అయితే అయిపోయినాయి. చాలాసేపు నుంచి అయితే సతాయిస్తుంది, తీయట్లేదు, ప్లస్ ఆ అమౌంట్ అనేది కట్టట్లేదు, అది ఇది అని చెప్పేసి చాలాసేపు అయితే వార్ అయితే జరిగింది. నా వెనకాల బండ్లు వచ్చేసి చాలా బండ్లు అయితే మన వెనక బండ్లు అయితే చాలా బండ్లు అయితే ఆగిపోయినాయి. అందరూ హారన్ మీద అయితే హారన్లు అయితే కొడుతున్నారు. ముందు అతను అయితే డబ్బులు అయితే కట్టలేదు, వెనకకైతే తీసుకొని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతుండు. ఎందుకంటే మనకు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసినాక ఒక 10-15 నిమిషాల తర్వాత అయితే గేట్ అయితే ఓపెన్ అవుతుంది. బ్లాక్ లిస్ట్ పడ్డాక మన బండి అయితే రివర్స్ అయితే తీస్తున్నాం. వెనక బండ్లకి మొత్తం అయితే రివర్స్ అయితే తీపిచ్చేసారు. ఇక్కడి నుంచి అయితే మనం ఇక మళ్ళీ పక్కకు పెట్టుకొని మళ్ళీ తర్వాత మెల్ల అయితే ముందుకైతే వెళ్ళిపోవాలి. ఇట్లా చాలా ఇబ్బంది అయితే అవుతుంది టోల్గేట్ దగ్గర. రైట్. లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోడింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. చూస్తారు కదా, ఒక 5-6 అయితే స్టార్ట్ అయితే వేసేసారు. దాన్ని అయితే లోడింగ్ అయితే తొందరగా అయితే ఏమని చెప్పిన, ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది. తొందరగా వేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. తడిచిపోయినాయి అనుకో మళ్ళీ రిటర్న్ అయితే తీసుకురామని చెప్పేసి కస్టమర్ అయితే గొడవ అయితే చేస్తాడు.
టైల్స్ గోదాం అయితే ఇది పెద్ద ఉంది, చాలా పెద్ద అంటే మస్తు పెద్ద ఉంది గోదాం. ఎక్కడ దాకా ఉంది చూడండి. ఈ గోదాం వచ్చి నారపల్లిలో అయితే ఉంది. నారపల్లిలో ఆర్కే టైల్స్ గోదాం అని చెప్పేసి చాలా పెద్దది ఇది. ఓకేనా, సగం అయితే లోడ్ అయింది మన బండి, సగం లోడ్ అయింది. ఇక ఇంకొక సగం అవుతుంది. సగం చాయ్ తాగేసి మళ్ళీ ఎక్కుదామని చెప్పేసి అయితే ఎక్కారు. మన బండి వచ్చేసి సగం అయితే లోడ్ అయిపోయింది. సగం లోడ్ అయింది, సగం వేసేస్తే కంప్లీట్ అయితే అయిపోతుంది. మళ్ళీ బయలుదేరితే సీదా అయితే మొక్కూరుకి వెళ్ళి అన్లోడ్ చేసేస్తే కథం అయిపోతుంది. ఆల్మోస్ట్ 90% అయితే లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక లోడ్ అయిపోయింది కదా, వర్షం వచ్చేటట్టు ఉంటే చూసి ఒకసారి అయితే పట్టా వేసుకోవాలా లేదా అని చెప్పేసి ఆలోచిద్దాం. ఇక మనోడైతే టైట్ ఫిట్టింగ్ అయితే వేసేస్తుండు. ఎందుకంటే బాక్సులు ఊగినప్పుడు రన్నింగ్లో అయితే గుంతలు ఉంటాయి కదా, గుంతలు ఉన్న దగ్గర అయితే పలిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే టైట్ ఫిట్టింగ్ అయితే మొత్తం అయితే వేసేస్తుండు. లోడింగ్ పాయింట్ నుంచి ఒక 5 కిలోమీటర్ రాగానే అయితే లెఫ్ట్ సైడ్ అయితే మనకు గాలి అయితే దిగిపోయింది. లెఫ్ట్ సైడ్ టైర్లో గాలి అయితే పెట్టిస్తున్నా. దగ్గర 30 అయితే ఉందంట. 70 మినిమం అయితే మనం 80-90 అట్లా మెయింటైన్ చేస్తాం, ఫ్రంట్ టైర్ కదా. అందుకే అని చెప్పేసి అయితే మళ్ళీ నేనైతే 80 అయితే పెట్టిస్తున్నా గాలి. ఎట్లా చూస్తారు కదా, మొత్తం అయితే డౌన్ అయితే అయిపోయింది ముందు ఫ్రంట్. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి మనము స్కూల్లో అయితే అన్లోడ్ అయితే చేస్తున్నాము. ఇది చూస్తారు కదా, మొత్తం అక్కడికి వెళ్ళి అయితే తీసుకొని వచ్చినాము. అక్కడైతే కొంచెం దిగబడ్డట్టు అయితే అయిపోయింది బండి. మళ్ళీ రివర్స్ అయితే గట్టిగా మూమెంట్ మీద తీసుకొని వచ్చి బండి అయితే ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి పైనకి అంటే సెకండ్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్ళాలంట. సార్ సెకండ్ ఫ్లోర్ చూపిస్తారండి ముందుకు. పైకి మోయాలి. అన్న ఒకసారి మాట్లాడుకుంటుండు చూడండి. అన్న వచ్చేసి అంటే రేట్ మాట్లాడుకుంటుండు. అన్న అమ్మాలి కదా దింపడానికి, ఇంకా పైకి కాబట్టి కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే మాట్లాడుతుండు. సార్ కాదు సార్, అట్లా 2000 వాళ్ళు వస్తే నన్ను తిడతారు. ఇప్పుడు కరెక్టే కానీ ఎక్కాలి, మెట్లు ఎక్కాలి, వాళ్ళకి అది తలకాయ నొప్పి కదా. మన బండిలో వచ్చేసి ఇక లోడ్ అయితే వేసుకొచ్చినాం కదా. కిరాయి వచ్చేసి 4500 అయితే కిరాయి తీసుకున్నాం. 2 టన్నులు అని చెప్పేసి ఆడికి తీసుకెళ్ళాక 3 టన్నుల లోడ్ అయితే వేసారు మనకి. లోడ్ అయినా కొంచెం హెవీగానే ఉంది. 200 చిల్లర బాక్సులు అయితే ఉంటాయి. అన్లోడ్ చేసేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఓకేనా, మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.